అందరికి మనం ఇప్పుడైతే ప్రజెంట్ హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ దీని నుండి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు 2-3 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ దాంట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ 2 సిటీస్ ని కలిపిన లేక్ ఏంటి అని అడుగుతాడు. అది మనకు హుస్సేన్ సాగర్ లేక్. అండ్ ఈ హుస్సేన్ సాగర్ లేక్ ఏ సోర్స్ అని అడుగుతారు. అది వచ్చేసి మనకు మూసీ రివర్. ఈ మూసీ రివర్ మళ్ళీ ఈ నుంచి ట్రిబ్యూటరీ మనకు కృష్ణా రివర్ నుండి. మళ్ళీ మూసీ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? వికారాబాద్, మనకు అనంతగిరి హిల్స్ నుంచి. ఇది ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ హుస్సేన్ సాగర్ లేక్ ఎవరి పీరియడ్ లో కన్స్ట్రక్షన్ చేసిందని అడుగుతారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా పీరియడ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేసిల్లు. పీరియడ్ ఏమో ఇబ్రహీం కులీ కుతుబ్ షా, కానీ ఎవరు కన్స్ట్రక్షన్ చేసిల్లు అంటే హుస్సేన్ షా వాలి. ఈయన కన్స్ట్రక్షన్ చేసిండు. ఆయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా వాళ్ళ అల్లుడు. ఇయర్ లో కన్స్ట్రక్షన్ చేసిల్లు అని అడుగుతాడు. ఆ ఇయర్ వచ్చేసి మనకు 1562. ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్. థర్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే మనకు సాగర్ హారం అనేది 2012 సెప్టెంబర్ 30న మనకు ఒక మూవ్మెంట్ అనేది జరిగింది. ఆ మూవ్మెంట్ ఎవరు కండక్ట్ చేసిన అడుగుతారు, ఎక్కడ కండక్ట్ చేసిన అడుగుతారు. కండక్ట్ చేసిన ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ కూడా కండక్ట్ చేసిల్లు. ఏ కమిటీ అంటే అది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఈ కమిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేసిల్లు. అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఫాలో అయిపోతే ఫాలో చేయండి.